కరీంనగర్ జిల్లాలో ఓ దారుణ హత్య వెలుగు చూస్తుంది. 7 నెలల గర్భిణిని గొంతు కోసి హత్య చేశారు దుండగులు. అయితే హత్యకు ఆస్తి తగాదాలే కారణమని, కొడుకే సవతి తల్లిని హతమార్చారని స్థానికులు అంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు వివాహాలు చేసుకున్న రాములు అనే ఒక వ్యక్తి కారణంగా ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. చనిపోయిన ఆ మహిళ ప్రస్తుతం 7 నెలల గర్భవతి. ఆమె రాములకి రెండో భార్య కావడం ఈ స్టోరీలో విషాదకరం. ప్రస్తుతం ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామానికి చెందిన ముద్రపోయిన రాములకి 2 భార్యలున్నారు. ఒక భార్య పేరు రేణుక. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భవతి. రాములు 7 సంవత్సరాల క్రితం చిగురు మామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తిరుమల అనే మరో మహిళను వివాహం చేసుకొని టేకుర్తిలో ఉంటున్నాడు. 2 భార్యలు వేరే వేరే ఇంట్లో ఉంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. రాములు రెండో భార్య తిరుమల ప్రస్తుతం 7 నెలల గర్భవతి. అటువంటి స్థితిలో ఉన్న ఆమె దారుణంగా హత్యకు గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మొదటి భార్య కొడుకు సవతి తల్లిని గొంతు కోసి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.